కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఓ ఫేక్ అని కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. బీజేపీలోకి వెళ్తున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. క్యాడర్ అవన్నీ నమ్మవద్దని ఎర్రబెల్లి సూచించారు. ఆనాడు వైఎస్ఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా తాను పార్టీ మారలేదని చెప్పారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎర్రబెల్లి స్పందించారు. అసలు ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదన్నారు. నా పేరు చెప్పాలని ప్రణీత్ రావు మీద అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసే నాయకులు అధికార పార్టీలోకి పోతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదని, ఎన్నికల కోసమే డ్రామా చేశారని ఆరోపించారు. కనీసం కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేదని విమర్శించారు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనని అన్నారు ఎర్రబెల్లి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు ఎర్రబెల్లి. నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడితే తాము పోలీస్ స్టేషన్లో కూర్చుంటామని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న ఎర్రబెల్లి ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదని గుర్తు చేశారు. ఒక రౌతు మారేస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా చూశాను. చాలా మందిని ఎదుర్కొన్నాను. నాకు రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా బట్టన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. పోతామయ్యా, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ఇదే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే ప్రయత్నం చేశాను, పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలు ఉంటారు.